వెల్కమ్ టు సా కిచెన్. ఈరోజు మనము 3 టైప్ ఆఫ్ బజ్జీలు చేస్తున్నామండి. ఇక్కడ నేను 2 ఆనియన్ తీసుకున్నాను, ఇవి పకోడీకి తీసుకున్నాను. తర్వాత ఉల్లగడ్డ బజ్జీ, నెక్స్ట్ ఇక్కడ గ్రీన్ చిల్లీ బజ్జీ చేస్తున్నామండి. సో బజ్జీ ఎలా చేయాలో స్టార్ట్ చేద్దామండి. సో ఇక్కడ ఇది వరకు నేను చూపించాను కదండి వీడియోలో, 2 ఆనియన్ వేసాను. నెక్స్ట్ సన్నగా తరిగి పెట్టుకున్నాను కర్రీ లీవ్స్, గ్రీన్ చిల్లీ, అలాగే కొత్తిమీర, నెక్స్ట్ 3 టేబుల్ స్పూన్ శనగపిండి అండి, టేస్ట్కి సరిపడా సాల్ట్ అండి, నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ అండి, నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అండి, నెక్స్ట్ ఇక్కడ 150 ml వాటర్ యాడ్ చేస్తున్నానండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. చూడండి, అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోండి. ఎందుకంటే శనగపిండి వేసాం కదా, శనగపిండి ఆనియన్స్ బాగా మిక్స్ అవుతాయి. సో 10 మినిట్స్ తర్వాత వడలు వేసుకోవాలండి. మనము పొటాటో గ్రీన్ చిల్లీ బజ్జీ చేస్తున్నామండి. ఇక్కడ 250 గ్రామ్ శనగపిండి వేసానండి. సో ఇక్కడ కొంచెం నేను బేకింగ్ సోడా వేస్తున్నానండి. నెక్స్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ అండి. నెక్స్ట్ లైట్గా వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా అంతా నీట్గా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, శనగపిండి అంతా కూడా ఇలా మిక్స్ చేసుకోవాలండి. మరీ ఎక్కువ టిక్ లేకుండా, మరీ ఎక్కువ తిన్నగా లేకుండా మీడియం సైజులో ఉండేటట్టు చూసుకోవాలండి. చూడండి, ఇలా ఉండాలి. ఫస్ట్ ఉల్లగడ్డ బజ్జీ వేస్తున్నామండి. సో పొటాటో బజ్జీలన్నీ వేసిన తర్వాత ఇలా 1 by 1 టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. చూడండి, పొటాటో బజ్జీలన్నీ కూడా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఆల్మోస్ట్ పొటాటో బజ్జీ అంతా ఫ్రై అయిందండి. నెక్స్ట్ గ్రీన్ చిల్లీ బజ్జీ వేస్తున్నానండి. నెక్స్ట్ బజ్జీలు కూడా అన్నీ ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ పకోడీ వేద్దామండి. పకోడీ అన్నీ యాడ్ చేసిన తర్వాత ఇలా 1 by 1 టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ పకోడా కూడా అంతా ఇలా బ్రౌన్ కలర్గా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. సో వేడి బజ్జీ రెడీ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.